జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని వివిధ పుష్పాలతో అందంగా అలంకరించారు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలో కొరుట్ల మైనార్టీ వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం కింగ్స్ గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేకువజాము నుంచే భక్తులు వైకుంఠ ద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తుల రద్దీ గోవింద నామస్మరణతో ఆలయాలన్నీ మారుమ్రోగాయి. అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవపేతంగా నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు ఉత్తర ద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు. ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంతో పాటు జమ్మికుంటలోని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. పెద్దపల్లి జిల్లాలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవపేతంగా జరిగాయి. ఒద్దెల మల్లికార్జున స్వామి ఆలయంతో పాటు మంతని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి, కమన్పూర్ ఆది వరహ స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ ప్రాంగణాలు భక్తులతో కిటకిటలాడాయి.